నాకు క్లారిటీగా చెప్పు. షాప్ వచ్చి ఏం చెప్పేవాడు? నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు, తన్ని చూసుకోవాలి, నా భార్య ఇలా చనిపోయింది, నాకంటూ ఎవరు లేరు అనేసి చెప్పేవాడు. మరి అలా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా రోడ్డు మీద. అలా ఉద్ధరించాలని అనుకుంటే అందరికి ఏదోనో ఒకటి కౌన్సిలింగ్ ఏదో ఒకటి ఇవ్వు, కూర్చోబెట్టి మాట్లాడు. ఇదేంటిది ఇలా చేసుకోవాలని ఎవరైనా చెప్పారా నీకు? ఎవరు చెప్పలేదు. మనం ఎలా డెసిషన్ తీసుకున్నావు? షాప్ వచ్చి ఏం చెప్పేవాడు? అదే చెప్పేవాడు. అదొకటేనా? దేనికోసం వచ్చేటోడు షాప్ కి? ఏమన్నా తీసుకోవడానికి వచ్చేవాడు. ఏం తీసుకునేటోడు? గుట్కా, సిగరెట్స్ అవి మరి గుట్కాలు సిగరెట్లు తినేటోడు నీకు కావాలమ్మా? తాగేటోడు కావాలా? ఫ్రీగా ఇచ్చేదానివా, డబ్బులు తీసుకునేదానివా? ఇక రెగ్యులర్ కస్టమర్ కదా, డబ్బులు తీసుకో. జాలి, చాలా జాలి. ఖాతానా? వేరే తర్వాత ఇస్తానంటే ఇచ్చేసేదాన్ని. ఆ విషయం మీ తండ్రికి తెలుసా? తెలియదు. ఎంత ఇచ్చావు సుమారుగా? ఒక 10,000 వరకు ఇచ్చిండు. 10,000 దాకా. ఏమయ్యా నిజమేనా సిగరెట్లు గుట్కాలు తీసుకుంటావాట ఖాతా మీద? నిజమేనా? అక్కడికి వెళ్ళడం కోసమని అవి తీసుకుని అయితే నాకు అలవాట్లేదు సార్. నువ్వు ఏం చెప్తా తినడానికే కూర్చున్నావు. షాప్ కి వెళ్ళి ఫ్రీగా ఎంటర్టైన్మెంట్, అమ్మాయితోటి టైం పాస్, సిగరెట్లు గుట్కాలు నీ సోక్ కోసం అమ్మాయి మాటలలో పెట్టేసి అమ్మాయిని ట్రాప్ చేసినావు. ఇంకా డబ్బులు ఏమన్నా ఇచ్చుకున్నారా? ఇచ్చాను. డబ్బులు కూడా ఇచ్చారా? ఎంత ఇచ్చావు తల్లి? 5,000, 10,000, 2,000, 3,000 ఇప్పుడన్నా లేవు అనే. ఖాతా 10,000 కాకుండా ఇంకెంత ఇచ్చావు మొత్తం? 10,000 కాకుండా మధ్యలో ఇచ్చినాయి ఒక 50,000 వరకు అయితే ఉంది. 50,000 దాకా ఇచ్చారు మీరు. ఆ విషయం మీ తండ్రికి తెలుసా? ఏమండి మీకు తెలుసా? ఎప్పుడైనా లెక్కల్లో అవకతవకలు రాలేదా? లేదు సార్, నేను పెద్దగా ఏం చదువుకోలేదు. లెక్కలు నా కూతురికి తెలుస్తుంటాయి, తను ఏదైనా కరెక్ట్ గానే చేసిద్దని నమ్మాను అంతే తప్ప తను ఇలా నన్ను ఈ రకంగా పరువు తీసేది కాక నష్టం చేస్తుందని కూడా అనుకోలేదు వ్యాపారంలో. నాకు మీకు నష్టం వచ్చేటట్టు అనిపించిందా? అనిపించేది, కాకపోతే వ్యాపారాలు నడవక ఇలా మనకు డబ్బులు రావట్లేవు అనే ఆలోచన ఉండేదే తప్ప ఇలా వచ్చిన దాంట్లో ఇట్లా ఇయ్యటం చేస్తుందన్న విషయం నాకు తెలియదు ఇప్పటి వరకు. అడిగినప్పుడు షాప్ రన్ కావట్లేదు అనేసి చెప్పాను. రన్ కావట్లేదని చెప్పమని నీకు ప్లాన్ ఎవరు ఇచ్చారు? తను చెప్పేవాడా? మహానుభావుడు చెప్పించాడు చక్కగా. నీకు ఇంక ప్రపంచంలో ఎవడేం చెప్పినా నీకు అర్థం కాదు, ఈ మహానుభావుడు ఏది చెప్పినా నీకు అర్థమవుతుంది. సరే నచ్చిందా మరి? పెళ్లి చేసుకుంటావా? నచ్చాను. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారా మరి గుళ్ళో చేసుకుంటారా? గుళ్ళో చేసి. మరి మీ తండ్రి ఒప్పుకుంటున్నాడా? ఒప్పుకోకనే గొడవ పెట్టి తీసుకొచ్చాడు, కానీ మళ్ళీ మా డాడీ తీసుకొచ్చినా మళ్ళీ వెళ్ళిపోతాను. ఓకే, నీకైతే ఇష్టం ఉన్నది. ఆల్రెడీ వెళ్ళిపోయిందా అండి? పోతేనే మేడం పట్టుకొచ్చి మా వాళ్ళని కూర్చోబెట్టి పెద్ద మనుషుల మధ్య మాట్లాడి మందలు ఇచ్చాం, గొడవ పెట్టాం, ఆయనకు కూడా వార్నింగ్ చేయడం జరిగింది. నా కూతురు వయసుకు తగ్గట్టుగా నేను తీసుకొచ్చి మంచి ఘనంగా పెళ్లి చేయాలన్న ఉద్దేశంతో నేనున్నా కలలుగంటూ. తను ఈ ఘనకార్యం చేసుకోవచ్చు ఈ రోజు. అమ్మాయి కొంచెం చిన్న అమ్మాయి కదా, అసలు మామూలుగా ఫిజికల్ ఏమన్నా అయిందా తెలుసుకోవడానికి ఒకసారి ప్రయత్నం. 2-3 సార్లు వెళ్ళావు కదా ఆ వ్యక్తితోటి, మీ ఇద్దరి మధ్య ఏమైనా జరిగిందా శారీరకంగా? జరిగింది. జరిగింది. ఎవరు తను ఫోర్స్ చేశారా లేదా మీరే ఇష్టంగా వెళ్ళారా? తనే ఫోర్స్ చేశారు. తనే ఫోర్స్ చేశారు.